చాలామంది పేషెంట్స్ ఎవరికైనా నా దగ్గరికి వచ్చి స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైస్ చేసినప్పుడు వాళ్ళలో ఉండే సందేహం ఏంటి అంటే మేము చాలామందిని చూసాము, సర్జరీ తర్వాత నడవలేకపోతున్నారు, సర్జరీ తర్వాత మళ్ళీ మళ్ళీ సర్జరీస్ వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. సో దీనికి గల కారణాలు ఏంటి, ఇప్పుడు నాకు సర్జరీ చేసుకోవడం వల్ల నేను అలాగే నడవలేకపోతానా అనేది వాళ్ళ అపోహ సందేహం అనమాట. సో దీనికి ప్రధాన కారణం చూసుకుంటే మోకాల మార్పిడి ఆపరేషన్ తర్వాత నడవలేకపోవడానికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నొప్పి తగ్గకపోవడం. ఒకటి, సర్జరీ ప్రాపర్గా పర్ఫామ్ చేయలేకపోవడం. అంటే ఇంప్లాంట్ పొజిషన్ సరిగా లేకున్నా కానీ, బ్యాలెన్స్ సరిగా లేకున్నా కానీ, ఇంప్లాంట్ పెట్టేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎసెప్టిక్ లూజనింగ్ అనే ఒక కండిషన్ ద్వారా వేసిన ఇంప్లాంట్ లూజ్ అవ్వడం వల్ల నడవడానికి, నార్మల్ యాక్టివిటీస్ చేయడానికి ఇబ్బంది అనేది పెరుగుతుంది. సో సర్జరీ చేసేటప్పుడే అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రాపర్గా సర్జరీ చేసిన వాళ్ళకైతే ఒక 20-30 ఇయర్స్ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పనులని చేసుకోగలుగుతారు. ఇది కాకుండా సెకండ్ రీజన్, ఇది ప్రధానమైన రీజన్ ఏంటి అంటే రివిజన్ సర్జరీస్కి, మోకాళ్ళ మార్పిడి సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ అనేది ప్రధానమైన రీజన్ అనమాట. సో ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత, ఆ ఇన్ఫెక్షన్ని మనం కంప్లీట్గా అంటే మళ్ళీ ఓపెన్ చేసి కంప్లీట్గా వాష్ ఇచ్చేసి లోపల ఇంప్లాంట్స్ని తీసేసి, అంటే స్టేజ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ఎంత సివియర్గా ఉంది దాన్ని బట్టి ఇంప్లాంట్స్ కూడా తీసేసి యాంటీబయాటిక్ సిమెంట్ స్పేసర్ అనేది అమర్చి మళ్ళీ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత రివిజన్ రీప్లేస్మెంట్ అనేది చేస్తామన్నమాట. సో కానీ ఈ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా అవాయిడ్ చేయడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి మనం అందరం ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఎవాల్యుయేషన్ సర్జరీ ముందు ఎలా ఉంది. సో చాలామందిలో ఏంటంటే కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా సర్జరీ చేయడము, అన్కంట్రోల్ డయాబెటీస్, షుగర్స్ కంట్రోల్లో లేనప్పుడు కూడా సర్జరీ చేయడము, ఇంకా వేరే అదర్ ఎక్కడైనా కాల్లో చిన్న గాయం ఉండి అది హీల్ అవ్వకుండా ఉన్నప్పుడు అప్పుడు సర్జరీస్ పర్ఫామ్ చేయడము, వేరే ఇన్ఫెక్షన్ బాడీలో ఉన్నప్పుడు సర్జరీ చేసినప్పుడు మాత్రమే మనకి తర్వాత ఇన్ఫెక్షన్ రావడానికి అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎవాల్యుయేషన్ ప్రాపర్గా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుని పేషెంట్ పరంగా ఫస్ట్ ఇనిషియల్గా ఎవాల్యుయేషన్ అంతా బాగున్న తర్వాత హాస్పిటల్లో మేము ఇన్ఫెక్షన్ రాకుండా ఇన్ఫెక్షన్ కంట్రోల్కి ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు స్టెరిలిటీ ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ రావడానికి ఒకప్పట్లాగా కాకుండా ఇప్పుడు అసలు 0% ఛాన్స్ ఉంటుందన్నమాట ఇన్ఫెక్షన్కి. ఎప్పుడైతే ఈ ప్రక్రియలో ఏదైనా తేడా వచ్చింది, మార్పులు వచ్చినాయి అన్నప్పుడు మాత్రమే ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో సర్జరీ తర్వాత కూడా పేషెంట్స్, ఇప్పుడు చాలామంది సర్జరీస్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైనా మూత్రంలో మంట పెరగడము, లేదు ఫీవర్ కానీ, కాఫ్ కానీ చాలా రోజులు ఉండడము, కాలికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయడము, దాని ద్వారా సెల్యులైటిస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ డెవలప్ అవ్వడం, దాని ద్వారా మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మన జనరల్ హెల్త్ కండిషన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ దాన్ని ఎక్కువ రోజులు డిలే చేయకుండా ఎప్పుడైతే అడ్రస్ చేస్తామో ఇన్ఫెక్షన్ రావడానికి రిస్క్ అనేది కంప్లీట్గా రూల్ అవుట్ చేయొచ్చు అన్నమాట. సో ఎవాల్యుయేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎలెక్టివ్ సర్జరీస్లో. మోకాళ్ళ మార్పిడిలో హిప్ రీప్లేస్మెంట్ కన్నా ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాజ్ ఎ సర్జన్ మేము ఎప్పుడూ దాని గురించి మాకు ఒక భయం ఉంటుంది. పేషెంట్ చేసిన వాళ్ళు ఎప్పుడూ సర్జరీకి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ రికవరీ 100% బాగుండాలి, ఎక్కువ రోజులు వాళ్ళకి చేసింది ఈ నీ రీప్లేస్మెంట్ చేసింది ఉండేలాగా ఉండాలని 100% ప్లాన్ చేస్తాము. దానికోసం ఓవర్ ద ఇయర్స్ మా ప్రాక్టీస్ పరంగా మేము చూసిన కాంప్లికేషన్స్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని నొప్పి తగ్గేలాగా, ఇన్ఫెక్షన్ తగ్గేలాగా ఎలా పేషెంట్కి 100% బెనిఫిట్ ఇవ్వాలో చేస్తూ ఈ రకంగా ఇప్పుడు సర్జరీస్ చేస్తున్నాం కాబట్టి పేషెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది 0%కి మనం అచీవ్ చేయగలుగుతున్నాం మా హాస్పిటల్లో.